శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుంభరాశి వారి జాతకులకు కుటుంబ పరంగా, వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారో, అంతేకాకుండా ఈ రోజున 3 అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ఒక్కొక్క సంఘటన మిమ్మల్ని చాలా వరకు కూడా మీ మనసు తేలిక పరుస్తుంది, మీకు చాలా ఆనందాన్ని కలగచేస్తుంది, మానసిక సంతృప్తి కలగచేస్తుంది. అయితే అసలు కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో, జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే కుంభరాశి వారి జాతకులకు వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ రోజున మీకు చాలా వరకు కూడా సామాన్యంగా ఉంటుంది. అలాగే మీ యొక్క పెండింగ్ పనులు పూర్తి చేయడానికి, అలాగే మీరు అనుకున్నది సాధించడానికి ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది. మీరు పూనుకుంటే గనక కాని పని ఏది ఉండదు. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆలోచనలు మరింత పెద్దగా చేస్తారు. మీ యొక్క ఆలోచనలు లాభసాటిగా మారతాయి. మీరు చేయవలసిందల్లా బద్ధకాన్ని విడిచిపెట్టండి. ఏ రోజు పని ఆ రోజు చెయ్యండి. 3వ వ్యక్తి ప్రమేయాన్ని వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎవరి ప్రమేయాన్ని కూడాను అస్సలు తీసుకునే పని అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే ఈ రోజున మీకు చాలా సానుకూల ఫలితాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆశ్చర్యకర ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ మీ జాగ్రత్తల్లో మీరు తప్పక ఉండాలి. భగవంతుని అనుగ్రహాన్ని ఈ రోజున గొప్పగా పొందుకోబోతున్నారు కుంభరాశి వారి జాతకులు. అయితే వ్యాపార రీత్యా మీకు చాలా వరకు కూడాను మీ యొక్క ఆలోచనలో సఫలం దిశగా అడుగులు వేయడం రీత్యా వ్యాపారంలో అతి పెద్ద లాభాలు ఈ రోజున ఊహించని విధంగా పొందబోతున్నారు. స్టాక్ మార్కెట్ లో వారికైతే ఈ రోజున ఎక్కువ శాతం లాభాలే కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా ఆశ్చర్య రీతిన పై అధికారుల యొక్క సన్మాన సత్కారాలు పొందుకోబోతున్నారు. కుంభరాశి వారి జాతకులకు నిజంగా ఇది మనసు ఉత్సాహపరిచే వార్త, మనసు తేలికపరిచే వార్త. ఉద్యోగంలో చాలా వరకు కూడా నిలదొక్కుకోబోతున్నారు. ఉద్యోగంలో మీకు పై స్థాయి ప్రమోషన్ కూడా ఈ రోజున పొందుకోబోతున్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే కుంభరాశి వారి జాతకులు మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. మీకు అహంభావం పనికి రాదు. ఈ రోజున సమయస్ఫూర్తిగా మెలగడం చాలా మంచిది. పనులలో ఒకంత అలజడి కలిగించిన కానీ పనులను ఎప్పటికప్పుడు తప్పక పూర్తి చేయండి. 3వ వ్యక్తి ప్రమేయాన్ని అంటే సహోద్యోగుల యొక్క సలహాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఎవరి సలహా అయినా కూడాను ఎంతవరకు అంతవరకే తీసుకోండి. మీకు లాభం కలిగించేది, మంచి కలిగించే ఆలోచన అయితే పరిగణలోకి తీసుకోండి. చెడు కలిగిస్తుంది అన్నప్పుడు విడిచిపెట్టేయండి. ఈ యొక్క జాగ్రత్త తప్పక ఈ రోజున కుంభరాశి వారి జాతకులు పాటించాలి. అయితే సహోద్యోగుల నుంచి మద్దతు తక్కువగా ఉంటుంది. పనిచేసే కార్యాలయంలో ఇతరులతో అపార్థాలు కానీ, అనవసరపు సమస్యలు కానీ, మనస్పర్ధలు కానీ ఏర్పడడం జరుగుతుంది. తత్ఫలితంగా మీకు ఆనందకర క్షణాలు ఆవిరైపోయే అవకాశం కనిపిస్తోంది. అయితే మీరు ఇతరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు పేపర్ వర్క్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తప్పుడు సమాచారం కారణంగా మీరు చేసేటటువంటి పనులు తప్పు జరగవచ్చు. ఈ యొక్క
సమస్యను ఎదుర్కొంటారు. అయితే పని భారం అయితే సాధారణం కన్నా ఎక్కువగా తగ్గిపోతుంది. మీ యొక్క పనికి తగిన గుర్తింపు వస్తుంది. లభించడమే కాకుండా మీ ఆకాంక్షలకు తగినట్లుగా పనిలో అభివృద్ధి జరగడం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడే ధైర్యాన్ని ఈ రోజున కలిగి ఉంటారు. అయితే అనుకోని వ్యక్తుల నుంచి కూడాను ప్రశంసలు పొందగలుగుతున్నారు. ఈ రోజున మీకు అంత లాభసాటిగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామికి కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం మీరు ఇప్పటి వరకు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ యొక్క నిర్ణయాలు తప్పు అని తెలుస్తోంది. మీ యొక్క మనసు మారుతోంది. వారికి మీకు మధ్య ఉన్నటువంటి అపార్థాల దొంతరలు వీడిపోతాయి. బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే కుంభరాశి వారి జాతకులకు నిజంగా ఇది ఊహించని సంఘటన. మీరు ఏదైతే కళ్లకు గంతలు కట్టుకొని చూస్తున్నారో ఆ యొక్క గంతలు ఈ రోజున తొలగిపోతాయి. ప్రేమను పంచుతారు. కుటుంబ సభ్యులకు మీ మీద ఉన్న ప్రేమ ఈ రోజు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. వారికి మీకు మధ్య ఉన్నటువంటి అపార్థాల గోడ కూలిపోతుంది. అయితే కుటుంబ జీవితం చాలా వరకు కూడా ఈ రోజున సంతృప్తికరంగా ఉంటుంది. ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి మీకు ఎంతో ప్రేమను ఇస్తుంది ఈ రోజున. అలాగే మీకు ఈ రోజంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత పెరుగుతుంది. తోడబుట్టిన వారితో ఉన్న సమస్యలు ఈ రోజున సమసిపోబోతూ ఉన్నాయి. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి గొడవలు ఏమైతే ఉన్నాయో అవి నిదానంగా ఈ రోజు మొత్తంలో తొలగిపోతాయి. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి బంధం ఇంకాస్త బలపడుతుంది. అయితే మీ యొక్క ఆలోచనలు పెట్టుబడుల రీత్యా ఈ రోజున వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు మంచి అభివృద్ధి ఉంటుంది. ఆదాయాన్ని అయితే పొందుతారు. అయితే మీకు తక్కువ వ్యాపారం జరగడం, ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి రావడం జరుగుతుంది. కానీ పెట్టుబడులు పెట్టడం రీత్యా ఫలితాలు కూడా ఊహించని విధంగా ఉంటాయి. అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల విషయంలో మీరు చేసిన ఆలోచనలకు ఈ రోజున మంచి ఫలితం వస్తుంది. అయితే మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి. కానీ ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కావున ఈ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులకు మరియు ఆరోగ్య విషయంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. కావున మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. అది అవసరమైన ఖర్చే. కుటుంబ సభ్యుల విషయంలో, ఆరోగ్య విషయంలో ఏ మాత్రము కూడాను అజాగ్రత్త ఉండకూడదు. వారి యొక్క అనారోగ్య సమస్యలను ఖచ్చితంగా మీరు వెంటనే వైద్యునికి చూపించండి. అయితే మీ ఆరోగ్యం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త ఈ రోజున అలజడి రేగే అవకాశం కనిపిస్తుంది. మానసిక ఆందోళన కూడా కాస్త కనిపిస్తుంది. చెడు పరిస్థితుల నుంచి బయటపడడానికి ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం కోసం భగవంతుని సహాయం అర్థించండి. దేవాలయ సందర్శన గావించండి. కనీసం దగ్గరలో ఉన్న దేవాలయానికన్నా వెళ్లి మీరు శివాలయం కావచ్చు, లేకపోతే విష్ణుమూర్తి ఆలయం కావచ్చు, లేదా లక్ష్మీదేవి ఆలయమైనా కావచ్చును. మీరు అక్కడికి వెళ్లి కాస్తంత సేపు ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేయండి. లేదా కుటుంబ సభ్యులతో అయినా సరే నాణ్యమైన సమయాన్ని ఈ రోజున గడిపే ప్రయత్నం చేస్తే గనక మీ యొక్క మానసిక పరిస్థితి ఆందోళనకు గురవకుండా సక్రమంగా ఉంటుంది. తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.